ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దుర్వ్యసనాల ఫలితాల గురించి తెలుసుకుందాం. మానవుడు పుణ్యమైన పాపమైన ఏ విధమైన కర్మ చేస్తాడో దానికి తగిన ఫలితాన్నే పొందుతాడు. కళ్ళు తాగడం, జూదం ఆడడం, పరస్త్రీ వ్యామోహం, వేటాడడం, కాఠిన్యంగా మాట్లాడడం, దొంగతనం చేయడం, పరనిందకు పాల్పడడం, వీటన్నిటిని సప్త వ్యసనాలుగా నిర్ణయించారు. ఓసారి వ్యసనం బారిన పడితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. కాబట్టి ఆ వ్యసనాలని తప్పించుకోవాలంటే భగవద్ధ్యానమే ఒకటి. మనస్సుతో పరులను కీడు తలుచుకోవటం, నోరుతో పరుషవాక్యాలు పలకటం, చేతులతో పరధనాన్ని అపహరించడం, కాళ్ళతో శ్రమించకుండా కూర్చోవడం, చెవులతో పరుల మాటలు పొంచి వినడం, ఇలాంటి పనులు చేయకూడదు. మనస్సుతో దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. నోరుతో దేవుని నామం స్మరించాలి. చేతులతో దేవుని పూజించాలి. కాళ్ళతో దేవాలయానికి వెళ్ళాలి. కన్నులారా దేవుని మూర్తిని కాంచాలి. చెవులతో దేవుని కథలు వినాలి. శిరంతో దేవునికి వందనం చేయాలి. బుద్ధి నశించి పాప ప్రయత్నంతో నిరంతరం ఆ వ్యసనాన్నే దాన్నే అపేక్షిస్తూ అవలంబించే పనులనే వ్యసనం అంటారు. ఈ వ్యసనాలన్నిటినీ కూడా మానివేసి భగవద్ధ్యానంలో తరించాలి. ఇతిహాసాలను పరిశీలిస్తే రాజులు వేట అనే వ్యసనానికి లోబడి విధి వక్రించే మరణ శాసనాన్ని లిఖించుకున్నారు. వారు సామాన్యులు కాదు, కారణజన్ములు, పరాక్రమవంతులు, ధర్మనిరతులు. వాళ్ళ గురించి ఓసారి తెలుసుకుందాం. దశరథుడు. శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళిన పిదప వ్యాకుల చిత్తుడై మూర్ఛనొందిన దశరథుడు తెలివి తెచ్చుకొని భార్య కౌశల్యతోటి తాను చిన్ననాటి చేసిన పాపకార్యం సంఘటనని వివరిస్తాడు. దశరథుడు యవ్వనంతో యువరాజుగా ఉన్న రోజుల్లో వర్షాకాలపు వేళ ధనుర్బాణాలు ధరించి రథాన్ని అధిరోహించి వేట అనే వ్యసనానికి గురై సరయూ నదీ తీరం వైపు వెళ్ళాడు. సూర్యాస్తమై అప్పుడు చీకటి పడగా రాత్రి ప్రవేశించింది. దశరథుడు ఏకాంత ప్రదేశంలో పొదలమాటను దాక్కుని నదిలో నీరు తాగడానికి దున్నపోతులు కానీ ఏనుగులు కానీ వస్తాయేమో అని కాపు కాస్తూ ఉంటాడు. ఆ శబ్దాన్ని బట్టి గుర్తించి చంపాలని క్రూరమృగాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రాతకాలమున కడవతో నీరు నింపుతున్న ధనిని ఏనుగు ఘీంకారంగా భ్రమించి ఒక వాడి అయిన బాణాన్ని ఆ శబ్దం వచ్చిన ప్రదేశానికి విడుస్తాడు. వెంటనే బాధతో మూలిగిన మానవ కంఠధ్వని వినిపిస్తుంది. వనంలో జీవితం గడుపుతున్న సాత్వికుడైన తనను చంపవలసిన అవసరం ఏం కలిగిందని మునికుమారుడు శ్రవణుడు దశరథుని అడుగుతాడు. తగిలే బాణపు దెబ్బతో అతడు విలవిలా ఆడుతూ తన తల్లిదండ్రులకు దాహం కోసం నది నుండి నీరు తీసుకువెళ్ళడానికి వచ్చానని చెప్పి వాళ్ళు దప్పికతో మరణించక ముందే వాటిని జలాన్ని అందజేయమని వేడుకుని బాణాన్ని తొలగించమని బాధను తట్టుకోలేకపోతున్నానని అర్థిస్తాడు. దశరథుడు బాణం తొలగించిన మరుక్షణమే అతడు మరణిస్తాడు. దశరథుడు బాధతో పశ్చాత్తాపంతో కడవ నిండా నీరు తీసుకుని అంధులు వృద్ధులు అయిన మునికుమారుని తల్లిదండ్రుల వద్దకు భయంతో వెళ్తారు. తనని పరిచయం చేసుకుని బాధతో జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. ఆ వృద్ధ తల్లిదండ్రులు ఎంతో బాధ అనుభవించి ఆఖరికి శాపం పెడతారు. రాజా, నేను పుత్రశోకంతో ఏ విధంగా బాధను పొందుతున్నానో అలాగే నీవు కూడా పుత్రశోకంతో బాధపడుతూ మరణిస్తావు అని వారు అమ్ముని దంపతులు శపిస్తారు. అలా ఆ సంఘటనని కౌశల్యకు వివరిస్తూ రామవియోగ దుఃఖంతో దశరథుడు బాధపడుతూ దీనంగా మాట్లాడుతూ అర్ధరాత్రి గడిచిన తర్వాత దుఃఖాన్ని భరించలేక స్వర్గస్థుడు అవుతాడు. పాండురాజు తన భార్యలైన కుంతి మాద్రిలతో వనవాసం చేస్తూ ఉంటాడు. ఆ వనవాస సమయంలో
కిందముడు అనే ముని మగజింక రూపం ధరించి తన భార్య అయిన ఆడజింకతో రమిస్తూ మృగయా వినోదం కోసం పాండురాజు 5 బాణాలను ప్రయోగించి కొడతాడు. విలవల్లాడుతూ ఆ జింకలు నేల మీద పడతాయి. జింక రూపంలో ఉన్న ముని పాండురాజును ప్రశ్నిస్తాడు. ధర్మ నిర్ణయం గురించి వారి మధ్య వాదోపవాదం జరుగుతుంది. పాండురాజు తన పనిని సమర్థించుకుంటాడు. మైదానంలో ఉన్న ప్రాణులను చంపడం అధర్మమని ముని తీర్మానిస్తాడు. దయాహీనంగా తమని హతమార్చినందుకు ప్రతిగా శాపం పెడతాడు. ఎప్పుడైతే కామమోహితుడై పాండురాజు తన భార్యతో సంగమిస్తాడో అదే అతనికి చర్మదశ అవుతుందని, మరణం సంభవిస్తుందని శాపం ఇస్తాడు. సుఖాన్ని అనుభవించే వేళలో దుఃఖం ముంచెచ్చి ప్రాణం తీస్తుందని కిందముడు శపించి మరణిస్తాడు. పాండురాజు వేటనే వ్యసనంలో పడినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడనమాట. మృగయాసక్తి వలన తన బుద్ధి అధమస్థితికి దిగజారిందని అతను బాధపడతాడు. తన భార్యలతో గంధమాదన పర్వతం చేరుకుని తాపసిగా బతకాలని నిశ్చయించి తపస్సుతో నిమగ్నమై పితృరుణం తీర్చుకోవడానికి తనకు అవకాశం లేదని బాధపడుతూ ఉంటాడు. కుంతిని పిలిచి తాను మైదానంలో ఉన్న మృగాన్ని చంపిన కారణంగా సంతానోత్పత్తి శక్తి కోల్పోయాడని చెప్తాడు. పాండురాజు కోరిక మేరకు మంత్రోపాసనతో దేవతల్ని ఆహ్వానించి 3 కుమారులను కంటుంది కుంతి. అలాగే మాద్రి కూడా 2 పుత్రుల్ని కంటుంది. పుత్రోత్సాహంతో పాండురాజుకి ఎక్కువ కాలం లేదు. పాండురాజు బుద్ధి కామంతో ప్రజ్వరిల్లిన మనసు గల పాండురాజు తనకు మునిచ్చిన శాపాన్ని మరిచి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి మాద్రి వద్ద వారించినా వినకుండా సంగమించి మరణిస్తాడు. మాద్రి తన మూలంగా జరిగిన ఘోరానికి భర్తతో పాటు ప్రాణత్యాగం చేస్తుంది. ఇక పరీక్షిత్తు అభిమన్యుని పుత్రుడు. తన ముత్తాత పాండురాజులాగానే వేట మీద ఆసక్తి గలవాడు. వేట ద్వారా అడవి పందుల్ని దున్నపోతుల్ని వేటాడుతూ అరణ్యమంతా తిరిగేవాడు. ఒక రోజున ఒక మృగాన్ని బాణంతో కొట్టాడు, కానీ అది చావలేదు. అది అరణ్యంలోకి పరిగెత్తసాగింది. ధనుర్ధారి అయిన పరీక్షిత్తు దాన్ని వేగంగా అనుసరించాడు. ఎంతో దూరం దాన్ని వెంపడించినా అతనికి లభించలేదు. అది దప్పికతోటి మునివాకిట ఆశ్రమంలో ప్రవేశిస్తాడు. దీక్షగా తపస్సులో మునిగి ఉన్నటువంటి ఒక మునిని చూస్తాడు. ఆ ముని పేరు శమీకుడు. మృగం జాడ గురించి ఆ మునిని ప్రశ్నిస్తాడు. ముని ధ్యానముద్రలో సమాధిలో ఉన్నాడు. అతడు మౌనవ్రతుడు. జవాబు లభించని రాజు కోపంతో తన వింటి కొనతో అక్కడే చచ్చిపడిన పాము యొక్క మృత కళేబరాన్ని ఆ మునిమణిలో వేస్తాడు. మునిని అవమానించాను కదా అని సంతోషపడతాడు. శమీకుడు పరీక్షిత్తుని ఏమాత్రం గమనించలేదు. పరీక్షిత్తు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. శమీకుని కొడుకు శృంగి తన తండ్రి వద్దకు వచ్చి అవమాన భారంతో పరీక్షిత్తు ఇలా చేశాడని 7వ దినమున తక్షకుడి యొక్క విషకాటుకు గురై మరణిస్తాడని శపిస్తాడు. శాంతచిత్తుడై శమీక మహర్షి విషయం తెలుసుకుని దుఃఖితుడై అది తగదని రాజే మరణిస్తే ప్రజలకి వేరే దిక్కుండదని చెప్పి మందలిస్తాడు. కానీ శృంగి తన శాపానికి విరుగుడు లేదని అంటాడు. దాని ఆధారంగా ఏకస్తంభం గల భవనంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని పరీక్షిత్తు అక్కడే ఉండి ఆ పాము కాటు నుంచి రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 7వ రోజున కశ్యపుడనే బ్రాహ్మణుడు తక్షకుడి కాటు నుంచి రాజుని రక్షించాలని బయలుదేరుతాడు. మార్గమధ్యంలో తక్షకుడు అతన్ని అడ్డగించి అతని శక్తిని పరీక్షించదలుస్తాడు. ఒక మర్రి చెట్టుని తన విషాగ్నితో భస్మం చేస్తాడు తక్షకుడు. కశ్యపుడు మంత్రజలంతో తిరిగి దాన్ని ప్రాణం పోసి బతికిస్తాడు. దానికి బెదిరి తక్షకుడు కశ్యపుని అపార ధనం ఆశ చూపిస్తాడు. కశ్యపుడు తన దివ్య దృష్టితోటి పరిశీలించి పరీక్షిత్తు ఆయువు పరిసమాప్తం అవుతోందని వెనక్కి మలుతాడు. తాపసుల వేషంలో నాగులు పరీక్షిత్తుకు మొదటి ఫలాలు ఇస్తారు. వాటిలో ఒక దాన్ని కోసి తినడానికి
పరీక్షిత్తు ఉపక్రమించిన వేళ ఒక చిన్న పురుగు కనిపిస్తుంది. పురుగు రూపంలో ఉన్న తక్షకుడు తన నిజస్వరూపాన్ని ప్రకటిస్తూ పరీక్షిత్తుని కాటివేస్తాడు. పరీక్షిత్తు కాలధర్మం చెందుతాడు. ఏ యుగంలోనైనా వ్యసనానికి పర్యవసానం మరణమే. దాన్ని గుర్తెరిగి వ్యసనానికి దూరంగా ఉండాలి. కాబట్టి వ్యసనానికి దూరంగా ఉండి ఆ భగవద్ధ్యానంలో మానవ జన్మని ధన్యం చేసుకోవాలి. కాబట్టి ఆ వ్యసనానికి దూరంగా ఉండటం ఒకటే మనకి సరైన మార్గం. భగవత్ చింతనతో వ్యసనానికి దూరంగా ఉండాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.